కాంగ్రెస్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నదనే దానిపై అటు బీజేపీ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి కంప్లైంట్ చేసింది. అసలు కంప్లైంట్ కాపీలో ఏమేమి పేర్కొన్నారు, అసలు అధికారి ఏం చెప్పారని ఒకసారి మనతో మాట్లాడడానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కంప్లైంట్ చేసినట్టున్నారు, ఏమని కంప్లైంట్ చేశారు ఎన్నికల అధికారికి, మీ ఆబ్జెక్షన్స్ ఏంటి సార్? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీ హిల్స్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి ఏ చర్యలు కూడా జరగకూడదు ఎన్నికల నియమావళి ప్రకారం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్టు ఈరోజు పేపర్లలో టీవీలలో వచ్చినటువంటి వార్తలను ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ ఈరోజు సిఈసికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక వర్గం ప్రజలను ఆకర్షించే విధంగా ఆ యొక్క వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల నియమావళికి తూట్లు పడుతున్నటువంటి తరుణంలో ఆ యొక్క ప్రక్రియను ఆపాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేసింది. దాని మీద ఎన్నికల కమిషన్ స్పందించి తప్పకుండా మేము ఢిల్లీకి ఉత్తరం రాస్తాం, దాని మీద తగు చర్య తీసుకుంటామని చెప్పింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే రోజు రోజుకు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది. కాబట్టి ఈ రకంగానైనా సరే ఈరోజు మొహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి సంబంధించిన ప్రజలు ఓట్లేసి గండం నుంచి గట్టెక్కిస్తారన్న ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ముందు అనుకున్నారు ఎంఐఎం భరోసా మీద మేము సునాయాసంగా గెలుపు సాధించవచ్చని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ ఎంఐఎంని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ముందుకు పోలేదు. టీఆర్ఎస్కు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో 2023లో ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ మిలాఖత్ ఈ రాష్ట్రం అంతా కూడా మద్దతు ఇచ్చారు. ఈరోజు ఎంఐఎంకు మద్దతు ఇచ్చినా కూడా టీఆర్ఎస్ ఏ రకంగా ఓటమి పాలైందో ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైపోతూ ఉంది. నిజంగా మంత్రివర్గంలో మీరు స్థానం కల్పించాలనుకుంటే ఈ గడిచిన రెండేళ్లలో అవకాశం ఇవ్వస్తుండే. మరి అదేవిధంగా మొహమ్మద్ అజారుద్దీన్ అనేటటువంటి వ్యక్తి పాపం ఇంకా ఎమ్మెల్సీ కాలేదు. సరే, ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ కాకపోయినా 6 నెలల పాటు పదవిలో మంత్రిగా కొనసాగవచ్చు. కానీ ఉన్నటువంటి పరిస్థితి 10 రోజులు ఆగితే మీ కొంపలు ఏం మునిగిపోయేది ఉంది. అంటే క్లియర్గా ఎన్నికల కమిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నది ఒక వర్గం ఓటర్లను ఆకర్షించే విధంగా. ఈరోజు ఏ వర్గానికైతే మీరు ఈ తాయిలాలు ఇచ్చి ఓట్లు సంపాదించాలన్న ఆలోచనతో ఉన్నారో మిగతా ఈ రాష్ట్రంలో కూడా వర్గాలు ఉన్నాయి కదా, మిగతా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్లో ప్రజలంతా కూడా కర్రు కాల్చి వాత పెడతారు. ఇక్కడే పోతారా? గవర్నర్ వద్ద ఇంకా ఫైల్ పెండింగ్ ఉన్నట్టుంది ఎమ్మెల్సీకి సంబంధించి, అక్కడ కూడా చేస్తారా? ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ కూడా ఏమైనా కలుస్తారు? ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్కు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఫిర్యాదు చేసింది. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా అక్కడ ఫిర్యాదు చేయబోతుంది. ఇంకా మీరే అంటున్నారు ఆయన ఇంకా ఎమ్మెల్సీ కాలేదని చెప్పి, దాని మీద ఏమన్నా ముందుకెళ్తారా? ఆ విషయం మేము మాట్లాడదలుచుకోవాలి. మేము అన్నదల్లా ఎన్నికల నియమావళికి ఎందుకు తూట్లు పడుతున్నారు? ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా భారత ఎన్నికల నియమావళిని మనం అందరం కూడా ఆచరించాల్సిందే కదా. దానికి ఎన్నికలు ఒక పక్కకు నడుస్తుండగా ఎంసీసీ కోడ్ ఉండగా జూబ్లీ హిల్స్ ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి చర్యలను ఆపాలని మాత్రమే మేము ఒక సిఈసి కోరడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎన్నికల అధికారికి కలిసి తమకు ఎన్నికల కోడ్ ఉండగా ఎందుకు నియమావళిని ఉల్లంఘిస్తున్నారు, అసలు ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు కూడా ఒక వర్గాన్ని ప్రభావితం చేసే విధంగా ఎందుకు అటువంటి ముందుకెళ్తున్నారు, దీన్ని ఆపాలని చెప్పి కూడా అటు ప్రధాన ఎన్నికల అధికారిని కోరాం. కాబట్టి ఇక్కడ కాకుండా ఢిల్లీలో సైతం కూడా దీని మీద ఫిర్యాదు చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉంది. ఫిర్యాదు చేస్తామంటూ కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.